నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నేను ఈ సెక్షువాలజీ ప్రాక్టీస్లో ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్ని రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మందిని చూస్తున్నాం. సో మనం లోకల్గా మాట్లాడుకునే దాంట్లో బట్టి స్ట్రెస్ వల్లనో కానివ్వండి, మనకు ఈ సెక్షువల్ ప్రొడక్టివిటీ అంటే సెక్షువల్ ఎంజాయ్మెంట్ అనేది కపుల్లో తగ్గుతూ ఉంది. దానికి కారణం శుక్రకణాల్లో తగ్గిపోవటం కానివ్వండి, అవి కాదు. బేసికలీ హార్మోనల్ లోపల స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే హెచ్పిఏ యాక్సెస్ అంటాం. ఈ యాక్సెస్లో ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇంప్రవైజ్ కాకపోవడం కాకుండా ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసే హార్మోన్స్లో లోపాల వల్ల కూడా మనకు ఈ హ్యాపీనెస్ అనేది తగ్గి అది మన సెక్షువల్ హ్యాబిట్స్ మీద కూడా పడుతుంది. దానివల్ల వీళ్ళు హ్యాపీ లైఫ్ని పొందలేరు. ఈ కపుల్స్ ఏంటంటే బేసికలీ వాళ్ళు సెక్షువల్గా హ్యాపీనెస్ లేకపోయినా ఫైనలీ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో పిల్లలు కలగట్లేదనో ఎలా ఉన్నారని క్వశ్చన్లు వేసినప్పుడు కానీ వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో మాకు సెక్షువల్ ఇంటర్కోర్స్ లేదు అని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు సెక్షువాలజిస్ట్నో ఇలాగ నన్ను కలవటం జరుగుతుంది. సో వాళ్ళని పరీక్షిస్తే ఈవెన్ ఆడవాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళని ఎగ్జామిన్ చేయించి అబ్బాయిల్ని మేము ఎగ్జామిన్ చేసి కూడా అంతా నార్మల్గా ఉంటారు అండి. బట్ ఫిజికల్గా వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. బట్ వాళ్ళు సెక్షువల్గా ఇంటిమేట్ కాలేరు, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది జరగట్లేదు. సో ఇంకా చెప్పాలి అంటే నాకు రీసెంట్ టైమ్స్లో 10 years మ్యారేడ్ లైఫ్లో ఉండి ఇంకా ఇంటర్కోర్స్ లేక ఈ ఓన్లీ ఫర్టిలిటీ కోసమే తిరుగుతుంటారు. అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది, పిల్లలు కలగట్లేదని. బేసికలీ సెక్షువల్ ఇంటర్కోర్స్ లేకుండా ఉంటే పిల్లలు ఎలా కలుగుతారండి? సో ఆ మెయిన్ లాజిక్ తీసేసి పాపం వాళ్ళలో లోపాలు ఉన్నాయేమో అని చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా నాట్ ఓన్లీ అంటే అర్థం కాదు, బట్ ఆ నాలెడ్జ్ అనేది బేసిక్గా తక్కువయో లేకపోతే దాన్ని డీప్గా అనలైజ్ చేయలేకో వాళ్ళు పాపం ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగట్లేదని తిరుగుతుంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే సెక్షువల్ హ్యాపీనెస్సే ఉండదు. ఆ సెక్షువల్ హ్యాపీనెస్ ఏంటి అంటే సింపుల్ చిన్న కరెక్షన్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, అమ్మాయిలో వెజినస్మస్ అనే ఒక చిన్న డిజార్డర్ అంటే అంగం లోపలికి ప్రవేశించడానికి ముందే వాళ్ళకి పెయిన్ రావటము, సెక్స్ అనే పదం వింటేనే పెయిన్ రావటము, ఇలాంటి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళు దూరంగా ఉంటారు. ఇలాంటి చిన్న కరెక్షన్స్ మనం చేయడం ద్వారా వాళ్ళు హ్యాపీ కపుల్ చేయొచ్చు. రీసెంట్గా నాకు ఒక 10 years నుంచి మ్యారేజ్ అయింది, బట్ వాళ్ళు కలవలేదు. బట్ వాళ్ళకి సింపుల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే చిన్న కరెక్షన్స్ అంటే ఆ అబ్బాయిలో చిన్న ఫీమోసిస్ ఉంది. ఫీమోసిస్ అంటే అంగం ముందని చర్మం వెనక్కి రాకపోవడం, పూర్తిగా వెనక్కి రాకపోవడం, వాళ్ళు సెక్స్లో ఎంజాయ్మెంట్ చేయలేకపోవడం, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, దానివల్ల ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఆడవాళ్ళలో వాళ్ళకి ఏంటి అంటే ఇదేనేమో సెక్స్ అని వాళ్ళకి అర్థం కాకపోవడం. ఈ చిన్నవి అంటే టాక్ థెరపీ అంటాం, వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి వాళ్ళు నిజంగా ఏంటి ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడి ఈ కరెక్షన్స్ సర్కంసెషన్ చేయించడం కానివ్వండి, షాక్ వేవ్ థెరపీ అనే చిన్న ప్రొసీజర్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొసీజర్స్ పెట్టడం వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్ని మాడిఫై చేయొచ్చు, అంటే సెక్షువల్గా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇవ్వచ్చు. ఇట్లాంటి సింపుల్ థెరపీస్ అంటే ఒక ప్రొఫెషనల్ని కలిస్తే వాళ్ళు మీ సెక్షువల్ లైఫ్ని ఈజీగా ఇంప్రవైజ్ చేయగలుగుతారు. సో దీన్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకుంటారని మనవి. థ్యాంక్ యూ.